ఈ లిటిల్ కృష్ణకి ఇంకా కొన్ని డేసే ఉన్నాయా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీబీ బ్లాగర్. నేను మీ బాలాజీ. 30 days 30 షార్ట్స్ లెవెల్ డే 8. సో ఇవాళ అయితే నేను మా నాన్న అయితే బయటికి వెళ్దామని స్టార్ట్ అయితే అయిపోయాం. మా బైక్కి బ్రేక్ వైర్ మార్చాలని చెప్పి బిసన్ రోడ్కి అయితే వెళ్తున్నాం. బిసన్ రోడ్ దగ్గరలో ఉన్న నవరంగ్ ఏరియాలోకి వెళ్ళి బ్రేక్ వైర్ అయితే మార్పిచ్చేసాం మామ. ఇంకా బ్రేక్ వైర్ మార్పిచ్చేసి ఎన్టీఆర్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోయాం. నా ఫోన్కి పౌచ్ కెమెరా లెన్సెస్ వేద్దామని చెప్పి ఎన్టీఆర్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోయాం. ఈ ఎన్టీఆర్ కాంప్లెక్స్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఫోన్లో చూసి ఏ ప్రోడక్ట్ అయినా ఇక్కడ దొరికిద్ది మామ. ఓన్లీ విజయవాడ పీపుల్ విల్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఎన్టీఆర్ కాంప్లెక్స్. ఇంకా అలా బేసిన్ రోడ్కి వెళ్ళి ఒక టీ తాగేసి ఇంకా అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. నాకు కూడా అర్థం కాదు మామ, ఈ ఇంజక్షన్ ఎందుకంటే ఎంత కాస్ట్లీ. మన లాంటి వాళ్ళు ఎంతమంది తెలుసుకున్నా సరే ఆ 16 కోట్లని ఈ నెలలోపు మనం అయితే కంప్లీట్ చేయలేము. ర్యాపిడో చేసే క్రేజీ మనీ లాక్స్ అన్న అయితే తన కొత్త బైక్ని అయితే అమ్మేశాడు మామ. ఇలా ఎంతమంది ఎన్ని బైక్లు అమ్మాలి, ఎన్ని కోల్డ్ చైన్లు అమ్మాలి ఆ 16 కోట్ల ఇంజక్షన్ కొనడానికి? ఎంత ట్రై చేసినా మామ ఈ 15 రోజుల్లో అయితే కష్టం. ఇది మన చేతిలో లేదు, గవర్నమెంట్ చేతిలో ఉంది. గవర్నమెంట్ ఎంతో కొంత వాళ్ళకి సాయం చేస్తే ఈ ఎస్ఎంఏ టైప్ 1 నుండి అయితే మన లిటిల్ కృష్ణ అయితే సేవ్ అవుతాడు. మన ఈ హ్యాష్ సేవ్ లిటిల్ కృష్ణ సక్సెస్ అవ్వాలంటే గవర్నమెంట్ అయితే కంపల్సరీ ఇన్వాల్వ్ అవ్వాలి మామ. నన్ను అడిగితే ఐ హోప్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇంజక్షన్కు దారి చూపిస్తారని అనుకో. ఇంకా అలా ఇంటికి వెళ్ళే దారిలో వర్షం అయితే పడింది మా, ఒక చోట అయితే ఆగాం. సో ఇంకా క్లైమేట్ బాగుంది కదా అని చెప్పి ఈవినింగ్ రీల్స్కి అయితే వెళ్ళాం. ఆ రీల్స్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాం. రీల్ అప్లోడ్ అయిపోయింది. దాని అవుట్పుట్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడిలో చూడండి. సో అది వాళ్ళ 30 days 30 షార్ట్స్లో డే 8. రేపటి షార్ట్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.